మెదక్ జిల్లా మనరాబాద్ మండల కేంద్రంలో సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాంధీ మార్గంలో సచివాలయం వద్ద ధర్నా చేయడానికి మనోహరాబాద్ మండలం సర్పంచులు వెళ్లే కార్యక్రమంలో ముందస్తు అరెస్ట్ చేసి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం జరిగింది. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి. కొత్త ప్రభుత్వం ఏర్పాటై 8 నెలలు కావస్తున్నా ఇంతవరకు బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మాకు వెంటనే బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షులు కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ముదిరాజ్, మనోహరాబాద్ మండల సర్పంచులు పోల అర్జున్, పార్కిపండ మాధవరెడ్డి, పోతారం, పంజా భిక్షపతి, దండుపల్లి భాషాబోయిన ప్రభావతి, నరసింహులు, కొనాయిపల్లి సర్పంచులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ బోర్డు ఈరోజు సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గాంధీ మార్గంలో సచివాలయం దగ్గర ధర్నా చేసే కార్యక్రమానికి సర్పంచుల సంఘం పిలుపునివ్వడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమానికి బయలుదేరే క్రమంలో మా స్థానిక పోలీస్ మనోహరాబాద్ వారు మమ్మల్ని మా మండలానికి సంబంధించిన సర్పంచులను అరెస్టు చేసి మనోహరాబాద్ పోలీస్ స్టేషన్కు తీసుకురావడం జరిగింది. మా యొక్క సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే రిలీజ్ చేయాలనే ప్రధాన డిమాండ్తో ఈరోజు ఆ యొక్క ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం కూడా అలాగే నిధులు రిలీజ్ చేయకుండా కాలయాపన చేయడం జరిగింది. మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏర్పడి కూడా 8 నెలలు గడుస్తున్నా కూడా మా యొక్క సర్పంచుల పెండింగ్ బిల్లులను రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. మేము సర్పంచులుగా ఎన్నికైనప్పుడు దాదాపు ఇప్పుడు ఎన్నికైన టీంలో యువత ఉంది కాబట్టి ఒకరికొకరు పోటీతత్వంతో గ్రామాల్లో ఒకరికంటే ఒకరి గ్రామము మంచిగా ఉండాలనే ఉద్దేశంతో అంతర్గత మురికి కాలువలే కానీ పల్లె ప్రకృతి వనాలే కానీ రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు చేసినటువంటి కార్యక్రమాల్లో చాలా సొంత నిధులు వెచ్చించి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి అటువంటి బిల్లులు మా పదవీ కాలం 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు ముగిసినా కూడా మరి ఆ తర్వాత వేరే ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిన తర్వాత కూడా రిలీజ్ కాకపోవడంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పూనుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ఇప్పటికైనా కన్ను తెరుచుకొని మా యొక్క పెండింగ్ లో ఉన్నటువంటి సర్పంచుల బిల్లులన్నిటినీ కూడా రిలీజ్ చేసి మాకు సహకరించి రేపు జరగబోయే ఎన్నికల్లో మేము కూడా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండేలా మమ్మల్ని దగ్గర తీసుకోవాలని మేము ఈ సందర్భంగా సర్పంచుల సంఘం తరఫున డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ, జై భారత్. జై తెలంగాణ, జై